నమో గురుభ్యః. మనము మన వాల్మీకి మహర్షి మనకిచ్చిన రామాయణంలో ఇప్పుడు సుందరకాండ చూస్తూ వస్తూ ఉన్నాము. మన హనుమంతుడు అక్కడ మహేంద్రగిరి నుంచి ఆకాశంలో ఏ ఆధారము లేకుండా ఎగురుతూ వస్తూ ఉన్నాడు. అది మొదటి ఘనకార్యము. దారిలో మైనాక పర్వతము సాగరుడి చేత కోరుకోబడినదై పైకి లేచింది హనుమంతుడికి ఆతిథ్యం ఇవ్వడం కోసము. అయితే ఇది విఘ్నం అనుకున్నాడాయన. దాన్ని తోస్తూ వెళ్ళిపోతూ ఉంటే, మన మైనాకుడు కాదండి, నేను మీకు విఘ్నం కలిగించడం కోసం కాదు, అయితే మీకు విశ్రాంతి కలిగించాలని కోరుకుంటూ ఉన్నాను. నేను అదిగో కింద ఉన్న సాగరుడు అని ఆయన కారణాలు చెప్పాడు. అవన్నీ వింటూనే ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు హనుమంతుడు. ఆగడం కుదరదు అంటూ. ఈ విధంగా సాగరుడు చేసిన, ఆయన చూపించిన కృతజ్ఞతకు, ఆయన చేసిన పనికి, అట్లానే మన మైనాక పర్వతము చూపించిన కృతజ్ఞతకు, ఆయన చేసిన మహత్కర్మకు, మన హనుమంతుడు చేసిన మహత్కర్మకు, ఆయన చూపించిన ధర్మానికి, అన్నింటికీ అక్కడ దేవతలందరూ ఎంతో సంతోషిస్తూ ఉన్నారు. ఋషులు, గంధర్వులు అందరూ ఎంతో ఆనందిస్తూ ఉన్నారు. ఈలోగా మన ఇంద్రుడు కూడా ఎంతో ఆనందించి మైనాక పర్వతానికి అభయాన్ని ఇచ్చాడు. మళ్ళీ మన హనుమంతుడు వేగంగా నిరాలంబమైన నిర్మలమైన ఆకాశంలో వెళ్ళిపోతూ ఉన్నాడు. వీళ్ళు మన పర్వతము, మన సాగరము చూస్తూ ఉండగా ఆయన సాగరాన్ని దాటుతూ వెళ్ళిపోతూ ఉన్నాడు అన్న చోట మనము పోయిన వారం ఆపాము. ఇంకక్కడి నుంచి చూస్తూ వెళ్దాము. తతః దేవాః స గంధర్వాః సిద్ధాః చ పరమర్షయః అబ్రువన్ సూర్య సంకాశాం సురసాం నాగమాతరం. తతః ఇంకా ఆ దేవతలు, సిద్ధులు, గంధర్వులతో సహా పరమ ఋషులు అందరూ కలిసి సూర్యుడి వంటి తేజస్సుతో ఉన్న నాగమాత అయిన సురసతో ఈ విధంగా అబ్రువన్ అంటూ ఉన్నారు. అయం వాతాత్మజః శ్రీమాన్ ప్లవతే సాగరోపరి హనుమాన్ నామ తస్య త్వం ముహూర్తం విఘ్నం ఆచర. అయం ఈయన వాతాత్మజుడు, వాయుపుత్రుడు, శ్రీమంతుడు, హనుమాన్ అన్న పేరున్నవాడు. ఇప్పుడు సాగరోపరి ప్లవతే, సాగరంపై నుంచి ఎగురుతూ వెళ్తూ ఉన్నాడు. తస్య ఆయనకు త్వం నువ్వు ఒక ముహూర్తము కొంతసేపు విఘ్నం కలిగించు. ఎందుకు అంటే, రాక్షసం రూపమాస్థాయ సుఘోరం పర్వతోపమం దంష్ట్రాకరాళం పింగాక్షం వక్త్రం కృత్వా నభస్సమం బలం ఇచ్చామహే జ్ఞాతుం భూయః చ అస్య పరాక్రమం త్వాం విజేష్యతి ఉపాయేన విషాదం వా గమిష్యతి ఇతి. ఈ హనుమంతుడు సాగరం పైనుంచి వెళ్ళిపోతూ ఉన్నాడు. నువ్వేం చెయ్యి, ఆయనకు కొంత విఘ్నం కలిగించు. రాక్షస రూపాన్ని ధరించి ఘోరమైన పర్వతంలాగా ఉన్న ఒక కరాళము, భయంకరమైన కోరలతో, దంష్ట్రలతో ఉన్న పింగాక్షము, పచ్చటి కన్నులతో ఉన్న ముఖంతో ఉన్న ఒక రూపాన్ని ధరించి నభస్సమం ఆకాశంలాగా వ్యాపించి నువ్వు ఆయనకి అడ్డుపడు. ఆయన ఏం చేస్తాడో చూద్దాం. ఆయన త్వాం నిన్ను ఉపాయంతో విజేష్యతివా, నిన్ను గెలుస్తాడా, వా లేకపోతే విషాదం గమిష్యతి, దుఃఖం పొందుతాడా, నాకింతటి ఆటంకం ఎదురయ్యిందే అయ్యో అని దుఃఖిస్తాడా, తెలివితేటలతో తప్పించుకుంటాడా, ఏమి చేస్తాడో చూద్దాము. ఆయన బలమెంతో, ఆయన పరాక్రమం ఎంతో భూయః మళ్ళీ జ్ఞాత్తుం తెలుసుకోవాలని ఇచ్చామహే కోరుకుంటున్నాము. ఆయన బలపరాక్రమాలేమి, ఆయన తెలివితేటలేమి, ఆయన ఉపాయంతో
పనులను సాధించగలడా లేదా? ఏమి కథ? అని చూడాలని కోరుకుంటున్నాము. కాబట్టి నువ్వు కొంచెము అడ్డుపడతావా? అని వాళ్ళు నాగమాత అయిన సురసను అడిగారు. ఏవముక్తా తు సా దేవి దైవతైః అభిసత్కృతా సముద్రमध्ये సురసా బిభ్రతి రాక్షసం వపుః వికృతం చ విరూపం చ సర్వస్య చ భయావహం ప్లవమానం హనుమంతం ఆవృత్య ఇదం ఉవాచః. ఏవముక్త ఈ విధంగా చెప్పబడ్డదై ఆ దేవి దేవతల చేత గొప్పగా సత్కరించబడి దేవతలు ఎంతో గౌరవంగా ఆమెతో ఈ కోరిక చెప్తే ఆ మాటలు విన్నది ఆమె. విని మన సురస ఆ సముద్ర మధ్యంలో ఒక రాక్షస రూపాన్ని బిభ్రతి ధరిస్తూ ఆ రూపం ఎట్లా ఉన్నది? వికృతంగా ఉన్నది, వికారంగా, విరూపంగా ఉన్నది. సర్వస్య భయావహం అన్నింటికీ భయం కలిగించే ఒక విశేషమైన రూపము, ఒక వికారమైన ఆకారాన్ని ధరించి రాక్షస రూపంలో ప్లవమానం ఎగురుతూ వెళ్ళిపోతూ ఉన్న హనుమంతుడితో ఆయన్ని ఆవృత్య ఆయన వైపుకి తిరిగి ఇదం ఉవాచః ఈ విధంగా అన్నది. ఏమన్నది అంటే మమ భక్షః ప్రదిష్టః త్వం ఈశ్వరైః వానరర్షభ అహం త్వా భక్షయిష్యామి ప్రదేశయితం మమ ఆననం. ఓ వానరర్షభ, బానే ఎగురుతూ వెళ్తూ ఉన్నావు గాని ఆగాగు. త్వం నువ్వు ఈశ్వరైః ఈశ్వరుల చేత మమ నాకు భక్షః భోజనంగా ప్రదిష్టః ప్రదానం చేయబడ్డావు. నిన్ను నాకు భోజనంగా పంపించారు దేవతలు, ఈశ్వరులు. కాబట్టి అహం నేను త్వా నిన్ను భక్షయిష్యామి తింటాను. ఇదం మమ ఆననం ఇదిగో నా నోట్లోకి ప్రవేశించో. నువ్వు నాకు భోజనము నా నోట్లోకి రా అని అంటూ ఉన్నది. తత్ దృష్ట్వా వ్యాధితం తు హాస్యం వాయుపుత్రః సుబుద్ధిమాన్ దీర్ఘజిహ్వం సురసయా సుఘోరం నరకోపమం సుసంక్షిప్య ఆత్మనః కాయం బభూవ అంగుష్టమాత్రకః సహ అభిపత్య ఆశు తద్వక్త్రం నిష్పత్య చ మహాజవః. మన వాయుపుత్రుడు గొప్ప బుద్ధిమంతుడు. ఎదురుగా ఒక పెద్ద రాక్షస రూపంలో ఒక ఆకారము అనుకోకుండా కలిగింది. పెద్ద నోటితో ఉన్నది. ఆ నోరు హాస్యము బాగా వ్యాధితము, బాగా తెరుచుకుని, నోరు పెద్దగా తెరుచుకుని ఉన్నది ఆ రూపము. ఆ నోట్లో దీర్ఘమైన జిహ్వ, పెద్ద నాలుక కనిపిస్తున్నది. సుఘోరం చాలా భయంకరంగా ఉన్నది. నరకోపమం నరకంలాగా ఉన్నది. అటువంటి ఆ సురస యొక్క బాగా తెరవబడ్డ నోటిని దాన్ని దృష్ట్వా చూసి మనవాడు వెంటనే ఆత్మనః కాయం తన దేహాన్ని సుసంక్షిప్య బాగా సంక్షిప్తంగా చిన్నగా చేసుకుని అంగుష్ట మాత్రకః బభూవ ఒక బొటన వేలంతగా మారాడు. సహ ఆయన ఆశు వెంటనే తద్వక్త్రం అభిపత్య ఆ నోట్లోకి వెళ్ళి వెంటనే మళ్ళీ నిష్పత్య బయటికొచ్చాడు. ఎట్లా అంటే మహాజవంతో, గొప్ప వేగంతో ఆయన దేహాన్ని చిన్నది చేసుకున్నాడు. ఆ నోట్లోకి వెళ్ళాడు, బయటకొచ్చేసాడు. తం దృష్ట్వా వదనాత్ ముక్తం చంద్రం రాహుముఖాతీవ అబ్రవీత్ సురసా దేవి స్వేన రూపేణ వానరం. మన సురసాదేవి ఈ విధంగా నోట్లోకి వెళ్ళి వెంటనే బయటకొచ్చేసిన ఆయనను హనుమంతుణ్ణి దృష్ట్వా చూసింది. చూసి ఎట్లా వచ్చాడు? వదనాత్ ముక్తం నోట్లో నుంచి బయటకొచ్చింది. ఎట్లా వచ్చాడు? రాహుముఖాత్ చంద్రం ఇవ, ఏదో రాహువు చంద్రుణ్ణి మింగేస్తే ఆ రాహువు నోట్లో నుంచి బయటకొచ్చిన చంద్రుళ్లాగా పూర్ణంగా మళ్ళీ బయటికొచ్చిన హనుమంతుణ్ణి చూసి అసురసాదేవి
స్వేన రూపేణ మళ్ళీ తన స్వరూపాన్ని పొంది, తన సొంత రూపంతో ఆయనకు కనిపించి వానరుడితో మన హనుమంతుడితో ఈ విధంగా అబ్రవీత్ అన్నది. ఏమన్నదంటే, "అర్ధసిద్ధ్యై హరిశ్రేష్ఠ గచ్చ సౌమ్య యథా సుఖం" అన్నది. "ఓ సౌమ్య నాయనా, గచ్చ వెళ్ళు ఓ హరిశ్రేష్ఠ, అర్ధసిద్ధ్యై నీ ప్రయోజనాన్ని సాధించడం కోసము యథాసుఖం సుఖంగా వెళ్ళిరా నాయనా" అని ఆమె మన సురస హనుమంతుడికి చెప్పింది. ఆయన వింటూనే ఉన్నాడు, వెళ్ళిపోతూనే ఉన్నాడు. తత్ తృతీయం హనుమతః దృష్ట్వా కర్మసు దుష్కరం సాధు సాధు ఇతి భూతాని ప్రశంసుః తదా హరిం. ఆ మూడో దుష్కర్మమైన కర్మ, చెయ్యడానికి కష్టమైన ఆ కర్మను ఆయన అంత సులువుగా చేయడాన్ని దృష్ట్వా చూసి, ఆ హనుమంతుడి యొక్క ఆ మూడో ఘనకార్యాన్ని దృష్ట్వా చూసి, అక్కడున్న భూతాలన్నీ కూడా దేవతలు, ఋషులు, గంధర్వులు, సిద్ధులు, సాధ్యులు, చారణులు, పక్షులు ఇంకేమున్నాయో అన్ని తదా ఇంకప్పుడు ఆ హరిని మన హనుమంతుణ్ణి సాధు సాధు అని, బాగుంది బాగుంది అని ప్రశంసుహు ఎంతో ప్రశంసిస్తూ ఉన్నారు. ఇంకా సహ సాగరం అనాదృశ్యం అభ్యేత్య వరుణాలయం జగామ ఆకాశమావిశ్య వేగేన గరుడోపమః. ఇంకా సహా మన హనుమంతుడు గరుడోపమః గరుత్మంతుళ్లాంటి వేగంతో, ఆ వేగేన సాగరం అనాదృశ్యం వరుణాలయం, ఆ వరుణాలయము నీళ్లతో నిండి ఉన్నది, వరుణదేవుడికి ఆలవాలమై ఉన్నదేదున్నదో, వరుణదేవుడికి నివాసమై ఉన్నదేదున్నదో, అటువంటి ఆ సాగరము అనాదృశ్యం, అసలు దాన్ని తప్పించుకోవడం కష్టం, దాన్ని దాటుకోవడం. అటువంటి దాన్ని అభ్యర్థ్య దాటుతూ ఆయన ఆ ఆకాశంలోకి చేరుకుని మళ్ళీ పైకి వెళ్ళి, ఆ ఆకాశంలో గరుత్మంతుళ్లాంటి వేగంతో జగామ వెళ్ళిపోతూ ఉన్నాడు. ఆ ఆకాశం ఎట్లా ఉన్నది అని ఇక్కడ మళ్ళీ కొంత ఆకాశాన్ని వర్ణిస్తూ ఉన్నారు మన వాల్మీకి మహర్షి. సేవితే వారిధారాభిః పతగైః చ నిషేవితే సింహకుంజర శార్దూల పతగ ఉరగ వాహనైః విమానైః సంపతద్భిః చ విమలైః సమలంకృతే వజ్ర ఆసని సమాఘాతైః పావకైః ఉపశోభితే కృతపుణ్యైః మహాభాగైః స్వర్గచిద్భిః అలంకృతే వహతా హవ్యమత్యర్థం సేవితే చిత్రభానునా గ్రహ నక్షత్ర చంద్ర అర్క తారాగణ విభూషితే మహర్షిగణ గంధర్వ నాగయక్ష సమాకులే వివిక్తే విమలే విశ్వే విశ్వావసు నిషేవితే దేవరాజ గజాక్రాంతే చంద్ర సూర్య పదే శివే వితానే జీవలోకస్య వితతే బ్రహ్మ నిర్మితే బహుశః సేవితే వీరైః విద్యాధర గణైః వరైః జగామ వాయుమార్గే తు గరుత్మాన్యివ మారుతిః. మన మారుతి ఆ వాయు మార్గంలో గరుత్మంతుళ్లాగా జగామ వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ ఆకాశము ఆ సమయంలో ఎట్లా ఉన్నది అంటే, వారిధారాభిః సేవితే, మధ్య మధ్యలో మబ్బులన్నీ వస్తూ ఉన్నాయి, వర్షాలు కూడా కురుస్తూ ఉన్నాయి. నీటి ధారల్లో నుంచి వెళ్ళిపోతూ ఉన్నారాయన. ఇంకా కొంచెం పైకి వెళ్ళేసరికి పతగాలు, పక్షులు గూడా ఉన్నాయి. పక్షుల పైనుంచి వెళ్ళిపోతున్నారాయన. ఇంకా కొంచెం పైనుంచి వెళ్ళిపోతూ ఉంటే, సింహ కుంజర శార్దూల పతగ ఉరగ వాహనాలతో విమానాలున్నాయి. ఆకాశంలో ఎగిరే విమానాలు, వాటికి గుర్రాల్లాగా కట్టినవేవున్నాయి అంటే సింహాలు. కొన్ని విమానాలకు సింహాలు వాహనాలయ్యి ఉన్నాయి. కొన్ని విమానాలకు కుంజరాలు, ఏనుగులు పూంచి ఉన్నాయి. కొన్ని విమానాలకు శార్దూలాలు, పెద్ద పులులున్నాయి. కొన్ని విమానాలు పక్షులు, హంసలు మొదలైనవి. కొన్ని విమానాలకి ఉరగాలు, పాములు. కొన్ని విమానాలను పాములు, కొన్నింటిని పక్షులు, కొన్నింటిని పులులు, కొన్నింటిని ఏనుగులు, కొన్నింటిని సింహాలు ఇవన్నీ లాగుతూ ఉన్నాయి. అటువంటి విమానాలన్నీ వచ్చి పడిపోతూ ఉంటే, వాటన్నింటిని దాటుకుంటూ విమలమైన, నిర్మలమైన ఆ ఆకాశంలో ఇవన్నీ స్వచ్ఛంగా చక్కటి రథాలు, విమానాలు వెళ్ళిపోతూ ఉంటే,
వాటితో అలంకరించబడ్డ మార్గంలో ఆయన వెళ్తూ ఉన్నారు. ఇంకా కొంత దూరం వెళ్ళేసరికి వజ్రాసని సమాఘాతైః పావకైః ఉపశోభితే ఆ ఆకాశము ఏదో వజ్రాయుధం లాగానో, ఏదో అసనిపాతం లాగానో, ఏదో పిడుగుపాటులాగానో, మెరుపులు మెరిసినట్టుగానో, బాగా ఎక్కువగా అగ్నిలాగా ప్రకాశిస్తూ ఉన్నది ఆకాశం అక్కడక్కడ. అక్కడక్కడ ఆకాశంలో పిడుగుపాట్లవన్నీ కనిపిస్తూ, విపరీతంగా ప్రకాశిస్తూ, మెరుస్తూ ఉన్నది. అట్లానే కృతపుణ్యైః మహాభాగైః చక్కగా పుణ్యాలు చేసుకున్న మహాభాగ్యవంతులందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. అట్లానే స్వర్గజిత్భిః స్వర్గాన్ని సంపాదించుకున్న వాళ్ళు భూమి పైన ఉండి కర్మలు చేస్తూ స్వర్గాది లోకాల్ని సాధించుకున్న వాళ్ళు ఊర్ధ్వ దిక్కుగా ఊర్ధ్వగతుల్లో వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళందరూ గూడా వాళ్ళ వాళ్ళ విమానాల్లో వెళ్ళిపోతూ ఉంటే, ఆయా లోకాలకు వాళ్ళను గూడా చూస్తూ దాటుతూ వెళ్తూ ఉన్నాడాయన. అట్లానే వహతా హవ్యమత్యర్థం సేవితే చిత్రభానున చిత్రభానుడంటే అగ్నిదేవుడు. ఆ అగ్నిదేవుడు గూడా హడావిడిగా ఈ భూమి మీద యజ్ఞాలన్నీ జేసుకుని హవిస్సులన్నీ సమర్పిస్తే, ఆ హవిస్సులన్నింటిని అత్యర్థం మొత్తం తీసుకుని వహిస్తూ వెళ్తూ ఉన్నాడు. స్వాహాకారాలతో, స్వధాకారాలతో హవ్యాలను, కవ్యాలను ఇస్తే వాటిని తీసుకుని వెళ్ళి ఆయా దేవతలకు, ఆయా పితృదేవతలకు, ఆయా లోకంలో ఉన్న వాళ్లకు చేరవేయవలసిన పని అగ్నికి ఉంటుంది. కాబట్టి అగ్ని గూడా ఈ భూమి మీద కూర్చుని యజ్ఞాలు చేస్తూ స్వాహాకారాలతో హవిస్సులని సమర్పిస్తూ ఉంటే, వాటిని పుచ్చుకుని ఆయా దేవతలకు ఇచ్చి రావడం కోసం ఆయన గూడా వెళ్తూ ఉన్నాడు. ఆయన్ని కూడా చూస్తూ మన హనుమంతుల వారు వెళ్తూ ఉన్నారు. గ్రహ, నక్షత్ర, చంద్ర, అర్క, తారాగణాలు, గ్రహాలు, నక్షత్రాలు, చంద్రుడు, సూర్యుడు, తారకలు ఈ గణమంతా అలంకరించబడి ఉన్నది. ఆకాశం అక్కడక్కడ అప్పుడప్పుడు ఇవన్నీ కనిపిస్తుంటే వీటిని గూడా చూస్తూ వెళ్తూ ఉన్నారు. మహర్షి గణాలు, మహర్షులందరూ, గంధర్వులు, నాగులు, యక్షులు వీళ్ళందరూ గూడా సమాకులము కిటకిటలాడుతూ ఉన్నాయి. ఆ మార్గాల్లో ఈయన వెళ్తూ ఉన్న మార్గంలో గంధర్వులు, యక్షులు వాళ్ళు వీళ్ళు మహర్షులు అందరూ గూడా వాళ్ళ వాళ్ళ పనులకు వెళ్తూ సగము, ఈయనను చూడ్డానికొచ్చి సగము, ఆ విధంగా ఆ లోకం నుంచి ఈ లోకానికి, ఈ లోకం నుంచి ఆ లోకానికి వాళ్ళ వాళ్ళ మార్గాల్లో తిరుగుతూ ఉంటే, వాళ్ళందరి మధ్యలో నుంచి వాళ్ళని చూస్తూ వెళ్తూ ఉన్నాడాయన. అట్లా అక్కడక్కడ ఆకాశం మళ్ళీ వివిక్తంగా కూడా ఉన్నది. అక్కడక్కడ ఇవన్నీ వెళ్తూ వస్తూ ఉన్నవన్నీ తత్వాలు కనిపించడం కాకుండా, మళ్ళీ ఇవన్నీ కూడి ఉంటే కూడా ఆకాశం మాత్రం వివిక్తంగా వాటికి వేటికి తగులుకోకుండా ఉన్నది. అక్కడ వర్షాలు కురుస్తూ మబ్బులు ఉన్నాయి, ఎగురుతూ పక్షులు ఉన్నాయి, విమానాలు వస్తూ పోతూ ఉన్నాయి, గంధర్వులు, ఋషులు వాళ్ళందరూ తిరుగుతూ ఉన్నారు, దేవతలందరూ వస్తూ పోతూ ఉన్నారు. భూమి నుంచి ఆ పైలోకాలకి వెళ్తూ ఉన్న వాళ్ళున్నారు, పైలోకం నుంచి కిందకొస్తున్న వాళ్ళున్నారు. రకరకాలుగా జరుగుతూ ఉంటే గూడా ఆకాశం మాత్రము వీటికి వేటికి తగులుకోకుండా దాని పాటికది ఉన్నది. అటువంటి విమలమైన, వివిక్తమైన విశ్వము అంతటా విశేషంగా వ్యాపించి ఉన్న విశ్వావసువు చేత సేవింపబడుతూ ఉన్న ఆకాశంలో ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవరాజు ఇంద్రుడి యొక్క గజము ఐరావతం కూడా ఒకవైపు వెళ్తూ ఎట్నించటో ఈయనకి కనిపిస్తూ ఉన్నది. ఒకసారి అది కూడా కనిపించింది. చంద్ర సూర్య పథే శివే ఆయన ఆ చంద్ర మార్గంలో, సూర్య మార్గంలో, మంగళకరమైన మార్గాల్లో ఆయన వెళ్ళిపోతూ ఉంటే, ఆ మార్గాల్లో వెళ్తూ ఉన్న రకరకాల లోకవాసులు, లోకస్తులందరూ కనిపిస్తూ ఉన్నారు. వితానే జీవలోకస్య వితతే బ్రహ్మ నిర్మితే ఇంతకీ అసలు ఇన్ని ఉండి కూడా అన్నింటికి అవకాశం ఇస్తూ ఆశ్రయమై ఉన్న ఆ ఆకాశము దేనికి తగులుకోకుండా ఉన్నది ఏదున్నదో అదసలు ఉన్నది ఎందుకక్కడ? ఆ ఆకాశము ఉన్నది ఎందుకు అంటే, బ్రహ్మగారి చేత నిర్మించబడ్డది ఒకానొక స్పెసిఫిక్ పర్పస్ కోసం. బ్రహ్మ చేత ఆ ఆకాశము ఎందుకు నిర్మించబడి ఉన్నది అంటే, జీవలోకస్య వితానే
జీవలోకానికి అది వితానములాగా ఉన్నది అని చెప్తూ ఉన్నారు. వితానము అన్నదానికి 3 అర్థాలున్నాయి. ఒక్క అర్థం ఏమి అంటే, వితానము అంటే ఏదో తెర, పరదా అని పిలుస్తారు గదా! కర్టెన్. ఆ కర్టెన్ లాగా ఉన్నది. తెరలాగా ఉన్నది. ఈ తెరలాగా ఉన్నది ఎందుకంత ముఖ్యమైన విషయము అంటే, ఆకాశము తెరలాగా ఉన్నదని ఎందుకు చెప్తున్నారంటే, ఈ తెరపైనే బొమ్మలన్నీ కనిపించేది. ఆకాశంలోనే ఈ వస్తువులన్నీ ఉండేది. ఆ తెరపైన కదులుతూ ఉన్న బొమ్మలన్నీ కనిపిస్తున్నట్టు, ఈ కదులుతూ ఉన్నవన్నీ కదలకుండా ఉన్న ఆ తెరపైనే కనిపిస్తూ ఉన్నాయి. అంత ముఖ్యమైన విషయాన్ని ఇక్కడ ఉంచారు మన వాల్మీకి మహర్షి. ఇంకొక అర్థమేమి అంటే, వితానము అంటే ఆకాశం అనే అర్థం ఉంది. వితానం అంటే బాగా వ్యాపించింది ఆకాశం అని అర్థం. ఆ ఆకాశము బాగా వ్యాపించి ఉన్నది అంటే అది ఎంత వ్యాపిస్తుంది, ఎన్ని వస్తువులు అందులో పట్టాలో అది అంతగా వ్యాపిస్తుంటుంది అంతు లేకుండా. ఇంకొక మూడో అర్థమేమి అంటే వితానానికి, యజ్ఞవేదిక అని అర్థమున్నది. యజ్ఞాలన్నీ ఎక్కడ చేసుకునేది, కర్మలన్నీ చేసేది ఎక్కడ ఆకాశంలోనే. అవకాశం కలిగినప్పుడే ఎక్కడ కర్మలు జరుగుతూ ఉంటాయో అక్కడక్కడ ఆకాశము ఖాళీ ఉంటేనే కర్మలు జరిగేది. కాబట్టి బ్రహ్మచేత నిర్మించబడ్డది. అది యజ్ఞం కోసమే ఉన్నది ఆకాశము. అవకాశాన్ని కలిగిస్తూ ఉన్నది ఆ ఆకాశము. పైగా తెరలాగా ఈ బొమ్మలన్నీ దానిపైనే కదులుతూ ఉన్నాయి. అటువంటి ఆకాశంలో ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు. పైగా ఆ ఆకాశం ఎట్లా ఉన్నది? వీరులైన విద్యాధరులు ఆ గణమంతా గూడా శ్రేష్టమైన విద్యాధర గణమంతా గూడా సేవింపబడుతూ ఉండగా, ఒకళ్ళిద్దరు గాదు బహుశః ఎన్నో విధాలైన విద్యాధర గణాలు సేవిస్తూ ఉండగా, అటువంటి ఆకాశ మార్గంలో, వాయు మార్గంలో గరుత్మంతుల్లాగా మన మారుతి, జగామ వెళ్ళిపోతూ ఉన్నారు. ప్రదృశ్యమానః సర్వత్రా హనుమాన్ మారుతాత్మజః భేజే అంబరం నిరాలంబం లంబపక్షః ఇవ అద్రిరాట్. మన హనుమంతుల వారు మారుతాత్మజుడు ఏ విధంగా అన్ని వైపుల నుంచి ప్రదృశ్యమానః కనిపిస్తూ ఉన్నాడు అంటే, ఆ నిరాలంబమైన అంబరన్ ఏ ఆలంబన ఉండదు. ఆకాశంలో ఏ ఆలంబన ఉండదు. అదన్నింటికి అవకాశం ఇస్తుంది గానీ, పలాని దాన్ని ఆలంబనగా పట్టుకుని ఉందాము అంటే ఆకాశం నిరాలంబమై ఉంటుంది. అటువంటి నిరాలంబమైన ఆకాశంలో లంబపక్షః అద్రిరాటివ పెద్ద పెద్ద పక్షములను రెక్కలను విప్పుకుని ఎగిరిపోతూ ఉన్న అద్రిరాట్ పర్వత రాజులాగా మనవాడు ఆ ఆకాశం భేజే పొంది ఉన్నాడు. ఆకాశంలో వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్లవమానం తు తం దృష్ట్వా సింహికా నామ రాక్షసి. ఇప్పుడు ఇంకొక విఘ్నము రాబోతూ ఉన్నది. మనసా చింతయామాస ప్రవృద్ధ కామరూపిణి. సింహిక అన్న పేరున్న ఒక రాక్షసి ఆ ఆకాశంలో ఆ విధంగా ఎగురుతూ వెళ్ళిపోతూ ఉన్న హనుమంతుణ్ణి దృష్ట్వా చూసి మనసులో చింతయామాస ఆలోచించుకున్నది. మన సింహిక కామరూపిణి కోరుకున్న విధంగా, కోరుకున్న రూపంలో దానికి ఎంత ఆకారం కావాలో అంతటి ఆకారంతో వృద్ధి చెందగలిగిన ఆ సింహిక అన్న పేరున్న రాక్షసి ఏమనుకుంటూ ఉన్నది అంటే, అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యామి అహం ఆసిత ఇదం హి మే మహత్సత్వం చిరస్య వశం ఆగతం. అద్య ఇవాల్టికి ఇన్నాళ్ళకి దీర్ఘస్య కాలస్య ఇంత కాలానికి అహం నేను ఆసిత భవిష్యామి చక్కగా భోజనం చేస్తాను. ఇదం హి ఇదే మే నాకు ఈ మహాసత్వము ఈ మహాజీవి అంత పెద్ద దేహంతో ఉన్న ప్రాణి చిరస్య చిరకాలానికి నా వశంలోకొచ్చింది. ఏవో చిన్న చిన్న పక్షులను వాటిని పట్టుకుని తింటూ ఉన్నాను. నాకు ఆకలి తీరట్లేదు. ఇప్పుడు ఇంత పెద్ద దేహంతో ఉన్న పెద్ద ప్రాణి ఏదో వెళ్తూ ఉన్నది.
దాన్ని పట్టుకుని కడుపు నిండా భోజనం చేస్తాను. ఆసిత చక్కగా భోజనం చేసిన దాన్ని అవుతాను అని అనుకుంటూ ఉన్నది. ఇతి సంచింత్య మనసా ఛాయాం అస్య సమాక్షిపత్. ఛాయాయాం గృహ్యమాణాయాం చింతయామాస వానరః. ఇది ఈ విధంగా మనసా సంచింత్య చక్కగా మనసులో పూర్తిగా కంప్లీట్‌గా ఒక ప్లాన్ ఆలోచన చేసుకున్నది. ఇంకా అస్య ఆయన యొక్క మన హనుమంతుడి యొక్క ఛాయాం నీడను ఆయన పైనుంచి ఆకాశంలో నుంచి వెళ్ళిపోతూ ఉంటే కింద సముద్రం పైన నీడ పడితే, ఆ నీడను చటుక్కున సమాక్షిపత్ ఠక్‌మని పట్టేసుకున్నది. ఛాయాయాం గృహ్యమాణాయాం చింతయామాస వానరః. ఆ విధంగా ఆయన నీడ ఈ సింహక పట్టుకునేసరికి ఏం జరిగిందో ఈయనకు అర్థం గావట్లేదు. ఈయన ఆలోచనలో పడ్డాడు. సమాక్షిప్తోస్మి సహసా పంగూకృత పరాక్రమః ప్రతిలోమేన వాతేన మహానౌః ఇవ సాగరే. ఏం జరిగింది? సహసా సడెన్‌గా సమాక్షిప్తోస్మి నేను ఈ విధంగా అడ్డుకోబడుతూ ఉన్నాను. నన్నేదో లాగుతూ ఉన్నదే. పంగూకృత పరాక్రమః నా పరాక్రమము ముందుకు వెళ్ళడము కుంటిదైపోయిందే. నేను ముందుకు వెళ్ళలేకుండా ఉన్నానే. ఏదో ప్రతిలోమేన వాతేన ప్రతిలోమంగా ఎదురుగాలికి గాలి విరుద్ధమైన దశలో వీస్తూ ఉంటే సాగరంలోని పెద్ద నావ గాలి వేరే దిక్కుగా లాక్కుని వెళ్తూ ఉంటే వెళ్ళిపోతూ ఉన్నట్టు నేను కూడా లాగబడుతూ ఉన్నానే. నన్నెవరు లాగుతూ ఉన్నారు అని చూసుకున్నాడు. ఆయన కాళ్ళు, చేతులు ఆయనని ఎవరు పట్టుకున్నట్టు కనిపించట్లేదు. ఆయన కాళ్ళు, చేతులు ఆయన శరీరం మొత్తం అంతా మామూలుగానే ఉన్నది. ఎవరు పట్టుకున్నట్టు లేదు. కానీ మాత్రం ఆయనకి ముందుకు వెళ్ళడానికి లేకుండా ఎవరో వెనక్కి లాగుతున్నట్టు, కిందికి లాగుతున్నట్టు అనిపిస్తుంది. ఏం జరిగింది అని ఆయన తిర్యక్ ఊర్ధ్వం అధః చ ఏవ వీక్షమాణః తతః కపిః దదర్శ సహ మహాసత్వం ఉత్థితం లవణాంభసి. ఇంకా మన మహాకవి చుట్టూ చూసాడు. తిర్యక్ చుట్టుపక్కలంతా చూసాడు. ఊర్ధ్వం పైకి చూసాడు. అధః కిందికి చూసాడు. అన్ని వైపులా చూసి వీక్షమాణః ఉన్న ఆయనకు తతః ఇంకా కింద లవణాంభసి ఆ ఉప్పు నీటి సముద్రంలో ఉన్న ఒక మహాసత్వము పెద్ద ప్రాణి ఒకటి ఉద్ధితం పైకి లేస్తూ కనిపించింది. దాన్ని సహా ఆయన దదర్శ చూశాడు. తత్ దృష్ట్వా చింతయామాస మారుతిః వికృతాననం కపిరాజేన కథితం సత్వం అద్భుత దర్శనం ఛాయాగ్రాహి మహావీర్యం తత్ ఇదం నాత్ర సంశయః. ఆయన అర్థం చేసుకున్నాడు. మన మారుతి దాన్ని చూశాడు. వికృతమైన ముఖంతో ఉన్నది. నోరు పెద్దగా తెరుచుకుని ఉన్నది. దాన్ని దృష్ట్యా చూసి ఆయన చింతయామాస. ఈయన కూడా ఆలోచించుకుంటున్నాడు. అప్పుడు ఇటువైపుకొస్తూ ఉన్న సమయంలో కపిరాజు సుగ్రీవుడు చెప్పాడు గదా! ఆయన చేత కథితం చెప్పబడ్డ అద్భుత దర్శనం, అద్భుతంగా కనిపించే ఈ మహాసత్వము, ఆ మహాప్రాణి ఒకటి అక్కడ ఉంటుందని చెప్పాడు గదా! ఇదే అయ్యుండొచ్చు. ఛాయాగ్రాహి ఛాయను గ్రహించేదేదున్నదో, మహావీర్యం గొప్ప బలంతో ఉన్నదేదున్నదో తత్ అది ఇదే ఇదం అని అనుకుంటున్నాను. అత్ర ఇందులో నా సంశయః అనుమానమేమీ లేదు అని ఆయన ఇంతకీ తనను కిందికి లాగుతూ ఉన్నది ఎవరు అని కనిపెట్టాడు. సహ తాం బుద్ధ్వా అర్ధతత్వేన సింహికాం మతిమాన్ కపిః వ్యవర్ధత మహాకాయః ప్రావృషి ఇవ వలాహకః. సహ కపిః మన కపి మతిమాన్ గొప్ప బుద్ధిమంతుడు, తెలివితేటలున్నాయి. కాబట్టి ఆయన ఏం చేశాడు? అర్ధతత్వేన యదార్థంగా ఈ సింహిక అంటే ఏంటి? ఎక్కడి నుంచొచ్చింది? దాని బలపరాక్రమాలేంటి? దాన్ని ఎట్లా సాధించాలి? ఏమి అని దాన్ని బుద్ధ్వా తెలుసుకుని ఉన్నాడు. మన సుగ్రీవుడు గూడా చెప్పాడు. ఈయన గూడా జ్ఞాపకం బెట్టుకున్నాడు. అర్థం చేసుకున్నాడు విషయము. ఇంకేం చేశాడంటే మన మహాకాయుడు ప్రావృషి వలాకః ఇవ. ప్రావృషి అంటే వర్షాకాలంలో వలాహకము
వానలు కురిసే మబ్బులు ఎట్లా బాగా దట్టంగా వృద్ధి చెందుతాయో అట్లా ఆయన వెంటనే వ్యవర్థత పెరిగిపోయాడు. తస్య సా కాయముద్వీక్ష్య వర్ధమానం మహాకపేః వక్త్రం ప్రసారయామాస పాతాళాంతర సన్నిభం. మనసా పాపము సింహిక తస్య మహాకపేః ఆ మహాకపి యొక్క వర్ధమానం కాయం ఆ విధంగా బాగా వృద్ధి చెందుతున్న దేహాన్ని ఉద్వీక్ష చూసుకున్నది. పైకి కళ్ళెత్తి చూసింది ఆకాశంలో ఇంతకన్నా ముందు చాలా పెద్ద దేహంతో వెళ్ళిపోతూ ఉంటే కనిపించింది. ఇప్పుడు చూస్తే దేహము ఇంకా పెద్దదయింది. ఇంక దానికి పాపము ఆశ ఎక్కువయింది. మొత్తం మింగేద్దాము అని పాతాళాంతర సన్నిభం పాతాళంలాగా ఉన్న వక్త్రాన్ని దాని నోటిని ప్రసారయామాస ఇంకా విశాలం చేసింది పాపం ఒకటేసారి మింగేద్దామని. సహ దదర్శ తతః తస్యాః వివృతం సుమహత్ ముఖం కాయమాత్రం చ మేధావి మర్మాణి చ మహాకపిః. సహ మహాకపిః మన మహాకపి దదర్శ చూశాడు. ఈయన శరీరాన్ని పెంచేసరికి అది ఇంకా నోరు పెంచింది. దాని నోట్లోకి చూశాడు. తతః ఇంకా తస్యాహ దాని యొక్క వివృతం బాగా తెరుచుకుని ఉన్న సుమహత్ పెద్దగా ఉన్న ముఖాన్ని చూశాడు. అది ఎంత తెరిచింది పాపము ఈయన దేహాన్ని పెంచేసరికి దేహానికి సరిపోయినంత కాయ మాత్రం. ఈయన కాయానికి సరిపోయేట్టు అది కూడా పాపం నోరు తెరుచుకుంది మింగేద్దామని. మన మేధావి అంతటింతటి తెలివితేటలు గాదు. ఆయనేం చేశాడు, దాని మర్మాలను కూడా చూశాడు. ఆయువు పట్టు చూశాడు. చూసి ఏం చేశాడిప్పుడు, సహ తస్యాహ వివృతే వక్త్రే వజ్ర సంహననః కపిః సంక్షిప్య ముహుః ఆత్మానం నిష్పపాత మహాబలః. సహ ఆయన మన కపిః మన హనుమంతుడు ఆయన వజ్ర సంహననః ఆయన దేహం ఎట్లా ఉన్నది వజ్రంలాగా ఉన్నది. వజ్ర దేహంతో ఉన్నవాడు తస్యాహ వివృతే వక్త్రే అది అట్లా పెద్దగా నోరు తెరుచుకునేసరికి ముహుహు ఒక క్షణంలోనే ఆయన మళ్ళీ ఆత్మానం తనను తాను ఆ మహాబలుడు సంక్షిప్య చిన్నగా తయారు చేసుకున్నాడు. టపీమని దాని నోట్లోకి నిష్పపాత పోయి పడ్డాడు. ఆస్యే తస్యాః నిమజ్జంతం దదృశుః సిద్ధచారణాః గ్రస్యమానం యథా చంద్రం పూర్ణం పర్వణి రాహుణా. ఇంకా తస్యాహ ఆస్యే దాని నోట్లోకి నిమజ్జనం మునిగిపోయిన ఈయనను మన సిద్ధచారణలందరూ దదృశుః చూస్తూ ఉన్నారు. ఎట్లా కనిపిస్తున్నాడు ఆకాశంలో ఉండి చూస్తూ ఉన్న వాళ్ళందరికీ ఈయన ఎట్లా కనిపిస్తున్నాడు? ఈయన ఇంతవరకు ఆకాశంలో వెళ్తూ ఉన్నాడు. ఈ సింహిక నీళ్లలో ఉన్నది ఛాయను పట్టుకొని లాగుతున్నది. ఆయన ఏం చేశాడు? అంత వేగంతో ఆకాశం నుంచి ఏదో ఒక పెద్ద పక్షి, గద్ద, ఏదో డేగ అట్లాంటివి ఆకాశంలో పైనుంచి ఎగురుతూ కింద నీళ్లలో ఉన్న చాపను చూసి వేగంగా ఏదో బుల్లెట్ లాగా కిందికొచ్చి 90 డిగ్రీస్‌లో దాన్ని పట్టుకుని అంత వేగంగా పైకి లేస్తాయి గదా! అట్లా ఈయన అంత వేగంగా నీళ్ళలోకి వెళ్ళిపోయేసరికి ఎందుకంటే ఆ ఛాయాగ్రాహి నీళ్ళలో ఉంది. ఆయన అందులోకి వెళ్ళిపోయేసరికి వీళ్ళు పైనుంచి చూస్తూ ఉన్నారు. ఆయన నిమజ్జనమైపోయాడు. పూర్తిగా అందులోకి మునిగిపోయాడు. ఏదో యథా పర్వణి పర్వదినంలో రాహుణ రాహువు చేత పూర్ణం చంద్రం పూర్ణచంద్రుడు గ్రస్యమానం మింగబడ్డట్టు. పౌర్ణమి రోజు పర్వదినాలు 2 ఉంటాయి మనకి. ఒక పర్వదినము పౌర్ణమి, ఒక పర్వదినము అమావాస్య. ఆ రెండింటిని పర్వదినాలని పిలుస్తారు. ఇప్పుడు ఏదో పౌర్ణమి నాటి పర్వదినంలో పూర్ణచంద్రుణ్ణి రాహువు గ్రసించినట్టు, రాహువు చేత చంద్రుడు మింగబడ్డట్టు ఈయన గూడా మాయమైపోయాడు వాళ్ళకి కనిపించకుండా ఒక క్షణము. అయితే కొంతసేపే. తతః తస్యాః నఖైః తీక్ష్ణైః మర్మాణి ఉత్కృత్య వానరः ఉత్పపాతాథ వేగేన మనస్సంపాత విక్రమః. మన వానరుడు తతః ఇంకా
నఖైః తీక్ష్ణైః తీవ్రమైన వాడి అయిన తన గోర్లతో తస్యాహ మర్మాణి దాని మర్మస్థానాలను ఆయువు పట్లను ఉత్కృత్య పెళ్లగించి వాటిని పెకిలించి ఆయన పిడికిళ్లతో బయటికి తీశాడు. ఇంకా అధ వేగేన ఎంతటి వేగం అంటే మనస్సంపాత విక్రమః మనసంత వేగంతో పరాక్రమించగలిగిన మన హనుమంతుడు అధ ఇంకా వేగంగా దాని నోట్లోకి వెళ్ళాడు. దాని ఆయువు పట్లని దాని మర్మావయవాల్ని పెళ్లగించి ఏదో ఒక గద్ద నీళ్లలోకి వెళ్ళి అక్కడున్న చాపను పట్టుకుని అంత వేగంగా పైకొచ్చినట్టు ఆయన కూడా ఉత్పపాద పైకొచ్చాడు. తాం తు దృష్ట్యా చ ధృత్యా చ దాక్షిణ్యేన నిపాత్య చ సహ కపిప్రవరః వేగాత్ వవృధే పునః ఆత్మవాన్. సహ కపిప్రవరః మన కపిశ్రేష్ఠుడు ఇంకా అప్పుడు తాం దాన్ని మన సింహికను దృష్టి అంటే సూక్ష్మ దృష్టి సూక్ష్మమైన చూపుతో ధృతి చక్కటి ధైర్యము ధృతి పట్టుదలతో దాక్షిణ్యము చక్కటి నేర్పుతో కుశలతతో ఆ విధంగా ఆయువు పట్లను పెళ్లగించడం చేత నిపాత్య పడవేసి ఇంకా వేగంగా పైకొచ్చిన తర్వాత అంతటి వేగంతో పునః తిరిగి ఆత్మవాన్ ఆ ఆత్మవంతుడు మళ్ళీ వవృధే ఆయన మళ్ళీ దేహాన్ని పెంచాడు. హృత హృత్ సా హనుమత పపాత విధురా అంబసి. ఇంక పాపం ఆ సింహిక ఇప్పుడు హృతహృత్ దాని హృదయము అపహరించబడ్డంతో దాని హృదయాన్ని దాని గుండె పెళ్లగించేసరికి గుండె ఛేదించేసరికి ఆ హనుమంతుడి చేత దాని గుండె అట్లా పెళ్లగించబడేసరికి ఇంక విధురా అంటే వ్యధ చెంది మరణించి అది అంబసి ఆ నీళ్లలోనే పపాత పడిపోయింది. దాని గుండె కోసేసరికి అది నీళ్లలోనే చనిపోయి పడిపోయింది. తాం హతాం వానరేణ ఆశు పతితాం వీక్ష సింహికాం భూతాని ఆకాశచారిణి తమ్మూచుః ప్లవగోత్తమం. ఇంకా ఈ విధంగా వానరుడి చేత ఆశు వెంటనే హతాం తాం చనిపోయిన దాన్ని చనిపోయి పాపం ఆ సింహిక పతితాం నీళ్లలో అట్లా పడిపోయిన దాన్ని వీక్ష చూసి ఆకాశంలో చరించే భూతాలన్నీ కూడా దేవతలు సిద్ధులు సాధ్యులు విద్యాధరులు గంధర్వులు ఋషులు అందరూ కూడా తం ప్లవగోత్తమం ఆ హనుమంతుడితో ఈ విధంగా ఊచుహు అంటూ ఉన్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే భీమం అత్యకృతం కర్మ మహత్సత్వం త్వయా హతం సాధయ అర్ధం అభిప్రేతం అరిష్టం ప్లవతాంబరా. అద్య ఇప్పుడు నాయనా ఓ ప్లవతాంబరా ఎగిరే వాళ్లలోనే శ్రేష్ఠుడా త్వయా నీ చేత భీమం కర్మ కృతం ఒక భయంకరమైన కర్మ చేయబడ్డది. ఒక గొప్ప కార్యాన్ని నెరవేర్చావు నాయన. త్వయా నీ చేత మహత్ సత్వం హతం ఒక గొప్ప సత్వము అంటే ఇక్కడ ప్రాణి మరణించింది. ఇంకా నువ్వు అభిప్రేతం అర్థం నువ్వు కోరుకున్న ప్రయోజనాన్ని అరిష్టం మంగళకరంగా సాధించు. అరిష్టం అంటే నరిషతే ఇతి అని ఏ నాశము లేకుండా నాశము లేని విధంగా నీ కార్యాన్ని నువ్వు సాధించుకో. నిర్విఘ్నంగా నీ కార్యాన్ని సాధించుకో అని వాళ్ళు ఆశీర్వచనం చేశారు. చేస్తూ ఏమంటున్నారంటే యస్యతు ఏతాని చత్వారి వానరేంద్ర యథా తవ ధృతిః దృష్టిః మతిః దాక్ష్యం సహ కర్మసు నసీదతి. ఓ వానరేంద్ర ఓ హనుమ యథా తవ నీకెట్లా ఉన్నాయో అట్లా నీలో 4 ఉన్నాయి. ఏవేవి? నీలో ధృతి ఉన్నది, దృష్టి ఉన్నది, మతి ఉన్నది, దాక్ష్యం ఉన్నది.
ఏతాని చత్వారి ఈ 4 యస్య ఎవరిలో ఉంటాయో నీలో ఉన్నట్టు ఈ 4 ఎవరిలో నిండా ఉంటాయో అటువంటి వాడు కర్మసు వాడు మొదలుపెట్టే కార్యాల్లో సీదతి నశించిపోడు. వాడు తప్పకుండా వాడి కార్యాలు సాధిస్తాడు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఈ 4 ధృతిః, దృష్టిః, మతిః, దాక్ష్యం అన్నవి ఈ 4 ఉండి తీరాలి. ఏదైనా ఒక పని చేస్తూ ఉన్నాము అంటే ఈ 4 ఉండాలి. మన హనుమంతుడు ఈ 4 చూపించాడు. ధృతి అంటే పట్టుదల అని అర్థమున్నది. ధృతిగా ఒక పనిని నెరవేర్చడము. ధృతి అంటే ధైర్యము అని ఒక అర్థమున్నది. ధృతి అంటే ధర్మము అని ఒక అర్థమున్నది. ఆ 3 విధాలుగా ధృతితో ఆ తర్వాత దృష్టి ఉండాలి. దృష్టి ఉండాలి. ఆత్మానాత్మ వివేకం చేస్తూ ఉండాలి. మంచేది, చెడేది అని విభాగం చేసుకుని సూక్ష్మంగా ధర్మాన్ని చూడగలిగే బుద్ధి ఉండాలి. తర్వాత మతి ఉండాలి. తెలివితేటలుండాలి. తెలివితేటలున్నాయి. మంచేదో, చెడేదో చూసుకోగలిగే దృష్టి ఉన్నది. జ్ఞానము, చూపు ఉన్నది. అన్నీ ఉన్నాయి గాని దక్షత లేదు. చేసేందుకు శక్తి సామర్థ్యాలు లేవంటే మళ్ళీ కష్టం. కాబట్టి దాక్ష్యము అంటే నేర్పు కూడా ఉండాలి. నైపుణ్యం. ఈ 4 మన హనుమంతుడు ఈ 4 పనుల్లో చూపిస్తూ వచ్చాడు. ఆయన మహేంద్రగిరిపై నుంచి ఎగురుతూ ఉన్న సమయంలో ధృతి చూపించాడు. సంకల్పము. నేనిది చేస్తాను అన్నాడు. ధైర్యంగా ఆ పని మొదలుపెట్టాడు. నా వల్ల అవుతుందా అని భయపడలేదు. దృష్టి చూసుకున్నాడు. నేనెంత దూరం వెళ్ళాలి? ఏ మార్గంలో వెళ్ళాలి? ఎక్కడ దిగాలి? ఏమి కథ? ఎక్కడి నుంచి ఎగిరితే బాగుంటుంది? ఏమి అని అంతా చూసుకున్నాడు. ఆ దృష్టి ఉన్నది. ఆ చూపున్నది. అంత జ్ఞానం ఉన్నది. తర్వాత మతి. మనసులో అన్నీ ఎప్పటికప్పుడు విఘ్నాలు కలుగుతూ ఉంటే గూడా తెలివితేటలతో వాటిని తప్పించుకుంటూ వస్తూ ఉన్నాడు ఎక్కడ ఆగకుండా. అందుకు కావలసిన నేర్పు కూడా ఉన్నది. ఎప్పుడు ఏ సమయంలో ఎట్లా ప్రవర్తించాలి? చిన్నగా అవ్వాలా? పెద్దగా అవ్వాలా? ఎంతుండాలో అంతుండాలా? ఏమి కదా అని అంత ఆలోచించుకుని తెలివితేటలతో నేర్పుగా ఆ వ్యవహారాల్ని సాధించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ విధంగా 4 చోట్ల రెండోసారి మళ్ళీ మనకు మైనాక పర్వతం పైకొచ్చినప్పుడు మళ్ళీ ధృతి చూపించాడు. ధైర్యంగా ఉన్నాడాయన. అడ్డం పడ్డదే అని నిరాశ పడలేదు. ఆయన ధర్మంగా అతిథి మర్యాద చేస్తామని వాళ్ళంటే, సరేనండి కానీ నాకు సమయం లేదు. మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే అని ఆయన చేయవలసింది చేసి వెళ్తూ ఉన్నాడు. ఆయన దృష్టి ఆయన చూస్తూ ఉన్నాడు. జరుగుతూ ఉన్నది ఏమి అని తెలుసుకుంటూ ఉన్నాడు. మతి తెలివితేటలు పెట్టి ఆలోచిస్తున్నాడు. అంత దక్షత కూడా ఉన్నది. చేయగలిగిన శక్తి. ఆ మైనాక పర్వతం అడ్డం పడితే దాన్ని తోసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాడు. అంత బలం గూడా ఉన్నది సామర్థ్యం. అట్లనే మన సురస అడ్డం పడ్డప్పుడు ధృతి చూపించాడాయన. భయపడలేదు. నువ్వు నాకు భోజనము దేవతలు నిన్ను పంపించారు. నా నోట్లోకి రా అని అడ్డంగా నిలబడితే గూడా ధైర్యంగా నువ్వు నాకు భోజనము ఈశ్వరుల చేత నువ్వు పంపించబడ్డావు అంటే ధర్మంగా దాని నోట్లోకి నా నోట్లోకి రా అన్నది. ధర్మంగా దాని నోట్లోకి వెళ్లి బయటకొచ్చాడు. అట్లానే దృష్టి చూసుకున్నాడాయన. చూసుకున్నాడు. విషయం అర్థం చేసుకున్నాడు. సూక్ష్మ బుద్ధితోటి ఆలోచించాడు. దక్షతతో మళ్ళీ దేహాన్ని సంకోచింపచేశాడు. తెలివితేటలు మతిపెట్టి ఆలోచించి ఫాస్ట్‌గా వేగంగా ఆలోచించాడు. గబక్కున దాని నోట్లోకి వెళ్లి బయటకొచ్చేసాడు. అట్లానే ఇప్పుడు సింహిక దగ్గర కూడా కాలు పట్టుకొనో, చేతులు పట్టుకొని ఏంటో ఛాయను పట్టుకొని ఏదో లాగేస్తూ ఉంటే ఏం జరిగింది అని చుట్టూ చూసుకున్నాడు. ప్రెజెన్స్ ఆఫ్ మైండ్‌తో ఆలోచన చేసుకున్నాడు. అసలు దాని మర్మ అవయవము తెలిస్తే దాన్ని ఏమైనా సాధించొచ్చు. కనిపించట్లేదు. అది ఎక్కడో కింద సముద్రంలో ఉన్నది కాబట్టి దేహం పెంచాడు తెలివితేటలతోటి. అది కూడా నోరు పెంచింది. పెంచేసరికి దాని గుండె దాకా కనిపించింది. కనిపించగానే వెంటనే ఫాస్ట్‌గా దక్షత చూపించి చిన్నగా ఈ లోపలికెళ్ళాడు. చేయవలసింది చేశాడు. పైకొచ్చాడు. కాబట్టి ఈ విధంగా ఈ 4 కలిపి ఎవరైతే అవలంబిస్తారో అటువంటి వాళ్ళు ఏ కర్మ చేసినా సరే తప్పకుండా సాధిస్తారు. ఆ పనిలో వాళ్ళు నశించిపోరు అని ఈ శ్లోకము చాలా పాపులర్. ఇదసలు ఎన్ని చోట్ల కోటింగ్ చేస్తారో. చాలా చోట్ల చెప్తారు.
హనుమంతుడికి ఉన్న ఈ లక్షణాలని ఆయన తత్వం గురించి, ఆయన గుణం గురించి చెప్తూ ఉన్నప్పుడు ఇది తప్పకుండా చెప్పే శ్లోకము. చాలా పాపులర్. ఇదే విషయము ధృతి, దృష్టి, మతి, దాక్ష్యం అని మళ్ళీ మనకు భాగవతంలో ఇప్పుడు మనం చదువుకుంటూ ఉన్న 5వ స్కందంలో 5వ అధ్యాయంలో ఈ 13వ శ్లోకంలో మన గురువుగారు ఉపదేశం చేస్తూ బ్రహ్మోపదేశం చేస్తూ సర్వత్రా మద్భావ విచక్షణేన జ్ఞానేన విజ్ఞాన విరాజితేన యోగేన ధృతి ఉద్యమ సత్వయుక్తః లింగం వ్యపోహేత్ కుశలః అహం ఆఖ్యం. అహంకారాన్ని పోగొట్టుకోవాలి అంటే ఇదిగో ఈ పైన చెప్పినవి చాలా చేస్తూ రావాలి. హంసే గురౌ మై అని ఈ 10వ పద్యం దగ్గర నుంచి మొదలుపెట్టి 11, 12, 13 పద్యం వరకు చాలా చెప్తారు. యోగం ఉపదేశం చేస్తారు. ఈ యోగంతో, కుశలతతో ప్రయత్నం చేస్తే తప్పకుండా అహంకారాన్ని నువ్వు పోగొట్టుకోగలవు అని చెప్తూ ఉన్నారు. దేంతో కలుపుకుని చెయ్యాలి ఈ యోగాన్ని అంటే ధృతి, ఉద్యమము, సత్వము, యుక్తి. యుక్తి ఉండాలి. తెలివితేటలు మతి అనేది చెప్తున్నారో ఇక్కడ. ఇక్కడ మతి అనేది చెప్తున్నారో ఆ తెలివితేటలు, యుక్తి, ఉపాయం ఉండాలి దేనికైనా. సత్వము, బలము, శక్తి, సామర్థ్యము ఉండాలి. దక్షత ఉండాలి. ఉద్యమము ఆ పని చెయ్యడానికి పూనుకుంటూ బయలుదేరడము, అందుకు కావలసిన జ్ఞానము ఉండడము, ఉద్యమము. పైకి వెళ్ళడానికి కావలసిన చూపు. ఆయన ఎటువైపు నుంచి వెళ్తే, ఎంత పైనుంచి వెళ్తే అని ముందు మొత్తం చూసుకునే బయలుదేరాడు. ఆ దృష్టి, దాని పేరు ఉద్యమించడము, ఉద్యమం. ఆ తర్వాత ధృతి. ధృతితో, పట్టుదలతో, ధైర్యంతో, ధర్మంగా ఆ కార్యాన్ని నెరవేర్చడానికి బయలుదేరడము. ఈ 4 ఉన్నవాడు తప్పకుండా ఆ యోగాన్ని సాధించగలడు అని మన భగవంతుడు భాగవతంలో ఏ ఉపదేశం చేస్తున్నారో అందులో కూడా ధృతి, ఉద్యమ, సత్వయుక్తుడని రాశారు. మళ్ళీ మన భగవద్గీతలో కూడా ఇవన్నీ ఉండాలి అని ధృతి గురించి, మతి గురించి మన భగవంతుడు ఇందులో కూడా మన కృష్ణార్జున సంవాదం అన్న భగవద్గీతలో కూడా చెప్తూ వచ్చారు. మతి అంటే బుద్ధి గురించి వాటన్నింటి గురించి కూడా చెప్తారు. మనం వీటిని ఫోకస్డ్‌గా ఎట్లైనా చదువుతున్నాం కాబట్టి, ఒక ధృతి గురించి మాత్రం ఇక్కడ చూపిస్తాను. గుణాలు ఏ గుణంతో ఉన్నవాళ్ళు ఎటువంటి ధృతితో ఉంటారు ఏమి అని. ధృతి ఎట్లా అంటే మన ప్రాణ ఇంద్రియ క్రియలన్నింటినీ దేనితో ధరిస్తామో దాని పేరు ధృతి. ధరించేది అని అర్థం. ధరించేది. నేను ధర్మము, ధైర్యము అని చెప్తూ వస్తూ ఉన్న సమయంలో ధృతి అని చెప్తున్నది దేని గురించి అంటే, మన ప్రాణ ఇంద్రియ క్రియలన్నింటినీ కూడా ధరించిందేదున్నదో, దేనివల్ల ధరింపబడతాయో అది ధృతి. అవ్యభిచారిణమైన యోగము. ఈ యోగం అంటే ఏంటి మళ్ళీ ఇక్కడ భాగవతంలో ఈ యోగేనా అని చెప్పారు. యోగానికి కావలసినవేవేవి ఉన్నాయో వాటన్నింటినీ చెప్తూ వచ్చారు. చాలా విషయాలు చెప్పారు యోగంగా సాధించవలసినవి. ఆ యోగాన్ని ఈ ధృతితో కలిపి చెయ్యాలి. అది కూడా అవ్యభిచారిణమైన యోగము. వ్యభిచరించే యోగం కారాదు. వ్యభిచరించే యోగం అంటే అటు ఇటు వెళ్ళిపోయే యోగము. ఏదైతే అనేకంగా ఉన్న బుద్ధి అన్ని వైపులకి వెళ్ళిపోతూ ఉన్నదో అప్పుడది వ్యభిచరిస్తూ ఉన్నది. అయితే ఎప్పుడైతే ఏకాగ్రమై ఉంటుందో బుద్ధి అది అవ్యభిచారిణమైన బుద్ధి. అటువంటి బుద్ధితో చేయవలసినవన్నీ ఇక్కడ మళ్ళీ అటు ఇటు తప్పకుండా, కొంచెం గూడా అటు ఇటు పోకుండా యోగాన్ని ఏ విధంగా ఏమి ఆచరిస్తే యోగమవుతుందని చెప్తూ వస్తున్నారో, ఆ విధంగా చేస్తూ ఉంటే దాని పేరు సాత్వికమైన ధృతి. ఇటువంటి ధృతి గావాలి. ఏదో ఒక ధృతి గాదు. ఇక్కడ సుందరకాండలో మన రామాయణంలో ధృతి అన్నందుకు, మన భాగవతంలో ఇక్కడ 5వ అధ్యాయంలో, 5వ స్కందంలో ధృతి అన్నందుకు ఏదో ఒక ధృతి కాదు మళ్ళీ. ఆ ధృతి కూడా సాత్వికమైన ధృతి అయి ఉండాలి. ఎందుకు అంటే, అసాత్వికమైన అంటే రాజసిక, తామసిక ధృతులు కూడా ఉంటాయి. ధర్మార్థ కామాల్ని మాత్రమే ధృతిగా పట్టుకుని, ప్రతిఫలాపేక్షలతో ఏవైనా కర్మలు చేస్తే
అటువంటివన్నీ రాజసికమైన ధృతులు. ఇక్కడ చెప్తూ ఉన్నది సుందరకాండలో చెప్తున్నది హనుమంతుడికి కామము లేదు, అర్థము లేదు. కేవలం ధర్మంగా చేస్తూ ఉన్న ధృతి. అసలా ధర్మం గూడా ఏ విధంగా? యోగంగా చేస్తూ ఉన్న ధృతి. కాబట్టి హనుమంతుడు చేస్తూ ఉన్న ధృతి రాజసికమైన ధృతి గాదు. దాని గురించి ఇక్కడ సుందరకాండలో చెప్పట్లేదు, ఇక్కడ భాగవతంలో చెప్పట్లేదు. అట్లానే తామసికమైన ధృతి ఎట్లా ఉంటుందంటే, స్వప్నము, భయము, శోకము, విషాదము, మదము ఇవన్నీ వాడినొచ్చి తగులుకుంటాయి వదిలిపెట్టకుండా. ఈ పైన సాత్విక, రాజసిక ధృతుల్లో వీడు బోయి వాటిని పట్టుకోవడం ఉంటుంది. వీడు దేనితో మన ప్రాణ ఇంద్రియ కర్మలను పట్టుకుంటాడో, వీడు దేనితో ధర్మార్థ కామాలనుకుంటూ కోరికలతో పట్టుకుంటాడో అనుంది. అయితే వీడు పోయి పట్టుకోవడం సరే. ఈ తామసికమైన ధృతి ఎట్లా అంటే వీడు దేన్ని పట్టుకోడు. అవే వచ్చి వీడిని పట్టుకుంటాయి. వీడు పోయి దేన్ని పట్టుకోడు పాపం. వాడికి అంత ధృతి గూడా లేదు. కానీ అవే వచ్చి ధృతితో వీడిని తగులుకుంటాయి. ఏవి? నిద్ర, భయము, శోకము, విషాదము, మదము ఇటువంటివన్నీ వచ్చి వాడిని పట్టుకుని ఇంక నవిముంచతివి అసలు వదిలిపెట్టవవి. అటువంటి ధృతి ఏదున్నదో ఇట్లాంటి ధృతి గాదు మనకు కావాల్సింది. నిద్ర, ఆలస్యము, మదము, ఇంకేమి శోకము, విషాదము, భయము ఇటువంటి ధృతి గాదు హనుమంతుడు చూపించింది. లేదా కోరికలతో చేసిన ధృతి గాదు హనుమంతుడు చూపించింది. ఆయన చూపించింది కేవలం సాత్వికమైన ధృతి. అట్లానే దృష్టి, అట్లానే అంటే దృష్టి అంటే బుద్ధి. దాని గురించి కూడా భగవద్గీతలో ఉన్నాయి మనకిక్కడ. సెక్షన్స్ చెప్తూ వచ్చారు మన గురువుగారు. బుద్ధి గురించి చెప్పారు. అట్లానే ఎక్కడో దగ్గర మతి గురించి చెప్తారు. కర్మ గురించి చెప్తారు. జ్ఞానం గురించి చెప్పారు ఇక్కడాయన. ఇవన్నీ తెలుసుకుని ఆయనేం చెప్తున్నాడో అర్థం చేసుకుని, అందులో గూడా మనకిట్లా చెయ్యి అనగానే ఏదో రకంగా గాదు. అందులో గూడా సాత్వికంగా ఉన్న వాటితో మనము ఆ కర్మ చేయగలిగితే దాన్ని సాధించగలము. లేకపోతే లేదు. కుదరదు. ఇంతకి ఆ విధంగా "నువ్వు చేశావు నాయనా" అని చెప్తూ వాళ్ళు ఆయనకి ఆశీర్వచనం చేశారు. ఆ తర్వాత "సహ తైః సంభావితః పూజ్యః ప్రతిపన్న ప్రయోజనః జగామ ఆకాశమావిశ్య పన్నగాసనవత్ కపిః." సహ కపిః మన కపి. ఇంకా ఆయన తైః వాళ్ళందరి చేత సంభావితః గొప్పగా గౌరవించబడ్డాడు. ఎందుకు? ఎందుకంటే ఆయన పూజ్యః పూజనీయుడు కాబట్టి వాళ్ళు పూజించారు. ఆయన పూజింపవలసిన ఏవైతే లక్షణాలున్నాయో వాటిని చూపించాడు గాబట్టి, వాళ్ళు ఆయన్ని గౌరవించారు, పూజించారు. ఆ విధంగా ప్రతిపన్న ప్రయోజనః ఆయన ప్రయోజనాన్ని సాధించి, ఇంకా పన్నగాసనవత్ పన్నగాలను అసనం చేసే గరుత్మంతుల్లాగా ఆకాశాన్ని ఆవేశించి జగామ వెళ్ళిపోతూ ఉన్నాడు. ప్రాప్త భూయిష్టపారహత్తు సర్వతః ప్రతిలోకయన్ యోజనానాం శతస్య అంతే వనరాజిం దదర్శ సహా ఇంక చివరికి ప్రాప్త భూయిష్టపారః భూయిష్టం భూయః అంటే ఎక్కువ అనర్థం. భూయాంసం అంటే దానికన్నా ఎక్కువ అనర్థం కంపారిటివ్‌లీ. భూయిష్టం అంటే సూపర్లేటివ్. అన్నింటికన్నా ఎక్కువగా అంటే ఇంక చాలా ఎక్కువగా అనర్థం. ఆ పారము అవతల ఒడ్డుకి దగ్గరకొచ్చేసాడాయన. ఇంకా అంటే ఏంటి? అటువైపు దక్షిణ సముద్రానికి అవతల పారం దగ్గరికి ఆయన వచ్చేసాడు. సముద్రానికి అవతల సైడు పారం వైపుకాయన ఇంక దగ్గరలోకొచ్చేసాడు. చాలా దగ్గరలోకి. ఇంక సర్వతః ప్రతిలోకయ్యన్ అన్ని వైపుల నుంచి చూస్తూ ఉన్నాడు. అన్ని వైపులా చూస్తూ వెళ్తూ ఉన్నాడు. ఆ శతస్య యోజనానాం అంతే ఆ 100 యోజనాలు ఇంక చివరికొస్తూ ఉన్నది. ఆ చివర్లో అంతే సహా ఆయన వనరాజిం దదర్శ అడవులు మొదలవుతూ ఉన్నాయి ఆ ద్వీపం దగ్గర. సముద్రం ఒడ్డున చెట్లు కనిపిస్తూ ఉన్నాయి. దదర్శ చ పతన్నేవ వివిధ ద్రుమభూషితం ద్వీపం శాఖామృగ శ్రేష్ఠః మలయోపవనాని చ. శాఖామృగ శ్రేష్ఠుడు మన హనుమంతుడు పతన్నేవ దిగుతూ ఉన్నాడింకా. వివిధ ద్రుమభూషితం రకరకాల చెట్లతో అలంకరించబడ్డ ఆ ద్వీపాన్ని దదర్శ చూస్తూ ఉన్నాడు. ఇంక కిందికొస్తూ ఉంటే మలయోపవనాని చ మలయ పర్వతము దాని చుట్టూ ఉన్న ఉపవనాలన్నీ కనిపిస్తూ ఉన్నాయి.
సాగరం సాగరానూపం సాగరానూపజాన్ సాగరస్య చ పత్నీనాం ముఖ్యాని అపి విలోకయన్. ఆ సాగరాన్ కనిపిస్తున్నది. ఇంకా కొంచెం కిందికొచ్చేసరికి సాగరానికి ఉన్న అనూపము అంటే బీచ్ కనిపిస్తూ ఉన్నది. ఆ సాగర అనూపంలో ఆ సముద్రపు బీచ్ దగ్గర చుట్టూ ఉన్న చెట్లు కనిపిస్తున్నాయి. ఆ సాగరంలోకి వచ్చి చేరుతూ ఉన్న నదులు ఎక్కడ సాగరంలో కలుస్తూ ఉన్నాయో అక్కడ కనిపిస్తూ ఉన్నది. అవన్నీ చూస్తూ ఆయన దిగుతూ ఉన్నాడు. సహ మహామేఘ సంకాశం సమీక్ష ఆత్మానమాత్మవాన్ నిరుంధంతమివ ఆకాశం చకారమతిమాన్మతిం. సహా మనవాడు మహామేఘ సంకాశం పెద్ద మబ్బులాగా ఉన్నాడు. ఆ ఆత్మవంతుడు తనను తాను ఒకసారి చూసుకున్నాడు. ఆకాశాన్ని అడ్డుకుంటున్నట్టున్నది పెద్ద దేహము. ఇంక మన మతిమాన్, మన బుద్ధిమంతుడు ఆత్మానం తన దేహాన్ని సమీక్ష చూసుకుని మతిం చకార ఒక ఆలోచన చేసుకున్నాడు. తనను తాను చూసుకున్నాడు. పెద్ద దేహము కిందికి దిగుతూ ఉంటే, కింద చూస్తూ ఉన్న వాళ్ళకి ద్వీపం పైనుంచి చూస్తున్న వాళ్ళకి ఎట్లా కనిపిస్తుంది అని ఆయన ఆలోచన చేసుకుంటున్నాడు. కాయవృద్ధిం ప్రవేగంచ మమ దృష్ట్వా ఏవ రాక్షసాః మయి కౌతూహలం కుర్యుః ఇతి మేనే మహాకపిః. మన మహాకవి ఏమనుకున్నాడు? నా యొక్క కాయవృద్ధి ఇంత పెద్ద దేహాన్ని, మమ ప్రవేగం నా వేగాన్ని రెండింటిని చూసి దృష్ట్వా ఏవ చూస్తూనే రాక్షసులు మయి నేను ఏంటో తెలుసుకోవాలి అన్న కుతూహలం కుర్యుః పొందుతారు అని ఇతి మేనే అనుకున్నాడు. నన్ను చూసి ఏమిరా ఇది మహాసత్వం దిగుతున్నది ఏమిది కనుక్కుందాము అని వాళ్లకు కుతూహలం కలిగే ప్రమాదం ఉంటుంది. అందుకని ఏం చేద్దామని ఆయన దిగుతూనే ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. ఆలోచన చేసి ఊరుకోలేదు. వెంటనే తతః శరీరం సంక్షిప్య తత్ మహీధర సన్నిభం పునః ప్రకృతిం ఆపేదే వీతమోహః ఇవ ఆత్మవాన్. తతః ఆయన పునః మళ్ళీ తన శరీరాన్ని మహీధర సన్నిభం పెద్ద ఏదో పర్వతంలాగా ఉన్న తన దేహాన్ని సంక్షిప్య చిన్నగా చేసుకుని పునః తిరిగి ప్రకృతి మాపేదే తన స్వస్వరూపంలోకొచ్చాడు. ఎట్లా అంటే ఒక ఆత్మవంతుడు మోహాన్ని వదిలిపెట్టి తన స్థితికి, ఆత్మస్థితికి ఎట్లా వెళ్ళిపోతాడో, అట్లా ఈయన కూడా ఆ దేహాన్ని, ఆ పెద్ద కాయాన్ని సంకోచింప చేసుకుని తన స్వరూపంలోకొచ్చాడు. తత్ రూపం అతి సంక్షిప్య హనుమాన్ ప్రకృతౌ స్థితః త్రీన్ క్రమాన్నివ విక్రమ్య బలివీర్య హరః హరిః. మన హరి ఒకానొక సమయంలో త్రివిక్రముడు 3 పాదాలతో విక్రమించి కూడా ఆ బలి యొక్క వీర్యాన్ని హరింపచేయడం కోసము 3 పాదాలతో మొత్తం అంతా వ్యాపిస్తూ పెద్దగా పెరిగిపోయినా గూడా మళ్ళీ సంక్షేపంగా తన స్థితిలోకి ఎట్లా వస్తాడో అట్లానే మన హనుమాన్ కూడా ఆయన రూపాన్ని అతి సంక్షేపంగా మళ్ళీ చిన్నగా చేసుకుని తన ప్రకృత స్థితికి, తన యదార్థమైన స్థితికి వచ్చేశారు. సహ చారు నానావిధ రూపధారి పరం సమాసాద్య సముద్ర తీరం పరైః అశక్యః ప్రతిపన్న రూపః సమీక్షితాత్మ సమవేక్షితార్థః. సహ ఆయన చారు నానావిధ రూపధారి రకరకాల అందమైన రూపాలు ధరించగలిగిన వాడు. ఇప్పుడు సముద్ర తీరానికి అవతల గట్టును సమాసాద్య చేరుతూ పరైః అశక్యః శత్రువులకు దొరికేవాడు కాదాయన. ప్రతిపన్న రూపః అందుకు తగిన రూపాన్ని ఆయన పుచ్చుకుని సమవేక్షిత అర్థః తను చేయవలసిన పనేమి, అట్లానే సమీక్షిత ఆత్మ తను ఎట్లా ఉన్నాడు, తన రూపం ఎట్లా ఉన్నది, తను చేయవలసిన కర్మ ఏమి అని ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. తతః సహ లంబస్య గిరేః సమృద్ధేః విచిత్రకూటే నిపపాతకూటే సకేతక ఉద్దాలక నాలికేరే మహా అద్రికూట ప్రతిమహ మహాత్మా. తతః ఇంకా సహా ఆయన ఆ లంబగిరి బాగా సమృద్ధంగా పెరిగి ఉన్నది. రకరకాల శిఖరాలతో ఉన్నది. అందులో ఒక కూటము పర్వత శిఖరం చూసుకున్నాడాయన, లంబ పర్వతము. అక్కడ నిపపాత దిగుతూ ఉన్నాడు. ఆ లంబగిరి పైన ఉన్న పర్వత శిఖరం పైన కొన్ని చెట్లు కూడా కనిపిస్తున్నాయి. కేతకాలు అంటే మొగలి చెట్లు, ఉద్దాలకాలు అంటే ఏవో
మిల్లెట్స్ అని పిలుస్తారు గదా! ఊదలు అని పిలుస్తారట మరి. నాళికేరాలు అంటే మన కొబ్బరి చెట్లు. ఇటువంటి చెట్లతో వాటితో కూడి ఉన్న ఆ లంబగిరి యొక్క కూటం పైన పెద్ద కొండ శిఖరంలాగా ఉన్న మన మహాత్ముడు దిగుతూ ఉన్నాడు. తతః తు సంప్రాప్య సముద్ర తీరం సమీక్ష్య లంకాం గిరివర్య మూర్ధ్ని కపిః తు తస్మిన్ నిపపాత పర్వతే విధూయ రూపం వ్యధయన్ మృగద్విజాన్. తతః ఇంకా ఆ సముద్ర తీరాన్ని చేరి ఆ గిరివర్యము, ఆ గిరిశ్రేష్టము లంబగిరి పైనుంచి ఆ కొండ శిఖరం పైనుంచి లంకను చూస్తూ ఆయన ఆ పర్వతం పైన దిగి తన రూపాన్ని విధూయ ఆయన దులిపాడు. ఆయన ఒకసారి విదిలించుకునేసరికి మన కపి అక్కడ ఉన్న మృగాలు, ద్విజాలు, పశుపక్షులన్నీ భయపడ్డాయి. సహ సాగరం దానవపన్నగాయుతం బలేన విక్రమ్య మహా ఊర్మిమాలినం నిపత్య తీరే చ మహోదధేః తదా దదర్శ లంకాం అమరావతీం ఇవ. సహా మన వీరుడు దానవులతో, పన్నగాలతో నిండి ఉన్న ఆ సాగరాన్ని, పెద్ద పెద్ద అలలతో నిండి ఉన్న ఆ సముద్రాన్ని పరాక్రమంతో, బలంతో దాటి ఇటువైపు ఆ సముద్రానికి ఇవతలి తీరాన్ని చేరి, అక్కడ లంబగిరి పైన ఒక శిఖరం పైన దిగి, అక్కడ్నించి అమరావతిలాగా కనిపిస్తూ ఉన్న లంకను దదర్శ చూస్తూ ఉన్నారు అన్న చోట మనకు మొదటి సర్గ పూర్తవుతూ ఉన్నది. మనం ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. మళ్ళీ తర్వాత సర్గ వచ్చి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. శుభం భవతు.